Hallelujah. And I wanted to thank the Lord for this wonderful opportunity the Lord has given unto me. నేను మొట్టమొదటిగా దేవాతి దేవునికి ఈ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. I wanted to greet all of you in the precious name of our Lord and Savior Jesus Christ. రక్షకుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా యొక్క శుభాతి వందనాలు. And this evening that we are here together to glorify and exalt the name of the Lord. ఈ యొక్క సాయంకాలం వేళలో మనందరం ఈ రోజున దేవుని నామాన్ని మనందరం కలిసి కనపరచడానికి మనం చేరి ఉన్నాం. The Lord has given us wonderful year 2025. దేవుడు మనకి ఈ యొక్క సంవత్సరం అనగా 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకి గొప్పగా ఇచ్చి ఉన్నాడు. How many of you live in 2025? ఎంతమంది ఇంకా నేను 2025లో నేను ఇంకా ఉన్నానండి అని వారు ఎంతమంది ఉన్నారు? 2025లోనేగా ఉంది, మరి చెయ్యత్తరేంది? Right. హల్లెలూయా. Are we in 2025 or 26? 2025లో ఉన్నారా 26లో ఉన్నారా? Right. Yeah. So I could hear the testimonies of the people who share about how the Lord was good to them. అయితే ఈ 2025లో దేవాతి దేవుడు తన బిడ్డల ద్వారా చేసిన కార్యాలని ఆ సాక్ష్యాలు నేను విన్నాను. నేను చాలా సంతోషించాను వాటిని బట్టి. And I also wanted to thank the Lord for giving us an opportunity of living in this 2025. నేను దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 2025వ సంవత్సరమున ఈ యొక్క డిసెంబర్ మాసంలో చివరి గడియలో మీ అందరితో కలపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి. But I am sorry that my wife could not be until this time to live. We were expecting she will be living for long, but then she could not see this wonderful time. I'm sorry sir. That's okay. ఈ యొక్క 2025 సంవత్సరం వరకు నా భార్య ఉంటారని అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం చూస్తారనుకున్నాను, కానీ వారు మా మధ్య లేరు. And my wife was passed away in September 4th of this year. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నా భార్య నన్ను విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. And I praise God for the way that she lived. ఆమె జీవించిన దినాలను బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. We lived 34 years together. 34 సంవత్సరాలు మేము కలిసి మా యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించాం. And the Lord has blessed us with 3 children. అయితే 3 పిల్లలతో దేవుడు మమ్మల్ని దీవించాడు. And I have 2 grandchildren. 2 పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు. Grandchildren, మనవళ్ళు ఉన్నారు. Right. So my elder daughter is in the ministry. అయితే నా పెద్ద కుమార్తె దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. And she lives in Visakhapatnam. విశాఖపట్నంలో ఆమె ఉంటున్నారు. And I don't know how many of you know New Life Pentecostal Church in Tadchettipalam, Visakhapatnam. తాడిచెట్లపాలెంలో, విశాఖపట్నం తాడిచెట్లపాలెంలో న్యూ లైఫ్ పెంటెకోస్టల్ చర్చ్ అనేది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. And my son-in-law is a pastor there. మా యొక్క అల్లుడి గారు అక్కడ సేవకులుగా పరిచర్య చేస్తున్నారు. And see, I have son and he is with me here. అయితే నాకు ఒక కుమారుడు కలడు, అతను మన మధ్యనే ఉన్నారు. And he is finishing his MBA. తన యొక్క MBA చదువుల్ని పూర్తి చేసుకున్నారు. And he is working as the HR of Oak Ridge International School. ఓకోచ్ స్కూల్లో, ఇక్కడ తగరపల్స్ దగ్గర ఉంటున్న ఓకోచ్ స్కూల్లోని HR గా చేస్తున్నారు. And I have my last daughter. నాకు ఒక చివరి కుమార్తె కలదు. And she is doing her BSc Optometry. BSc Optometry అనే ఒక చదువుని చదువుతున్నారు. And my elder daughter has finished her BSc Nursing and MSc Psychology. అయితే నా పెద్ద కుమార్తె BSc నర్సింగ్ పూర్తి చేసి MSc సైకాలజీ చేశారు. And I'm blessed with these children and I praise God for their life. నేను కలిగి ఉన్న పిల్లలను బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. And I've been in the ministry now almost 40 about years. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిలో నేను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. 40 years. 40 సంవత్సరాలు. And then you can imagine how old am I. అయితే మీరు గ్రహించండి నేను ఎంత, నా వయసు ఎంత అనేది. Yeah, I am 60. I'm 61. అవును, నాకు 60 సంవత్సరాలు, 61 సంవత్సరం. And I praise God for the life the Lord has given.
అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నేను దేవుని నామాన్ని And కనపరుస్తున్నాను. I started ministry in a very young age. నా యవన దశలోనే నేను దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాను. I came to Visakhapatnam in the year 1984. నా 1998లో Anyway, నాలుగు. 84లో నేను ఆ విశాఖపట్నంకి వచ్చి ఉన్నాను. Maybe some of you may not be born in that. అప్పుడు మీరు ఎవరు పుట్టుండరు, ఈవెన్ మీ. Right. So 1984, I was in Visakhapatnam and did my theological training. అయితే విశాఖపట్నం ఆ యొక్క సంవత్సరంలో నేను వచ్చి నా యొక్క వేదాంత విద్యాభ్యాసాన్ని నేను కొనసాగించాను, పూర్తి చేశాను. And after my studies, I was in Nagaland for 7 years. 7 సంవత్సరాలు నాగాలాండ్ అనే ప్రాంతంలో నేను పరిచర్యను చేశాను. And I was teaching in the Bible college, the same position I am in now. అక్కడ నేను ఆ యొక్క నాగాలాండ్ అనే ప్రాంతం దగ్గర నేను బైబిల్ తరగతులను నిర్వహించాను. And from 1998, 1998లో I came back to Ciotia where I finished my theological training. అయితే నేను ఎక్కడైతే నా యొక్క వేదాంత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశానో అక్కడికే మళ్ళీ తిరిగి 1998లో నేను తిరిగి వచ్చాను. And from then now I'm still there in the ministry there. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే దేవుని యొక్క పరిచర్యలో నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాను. And I am working as the registrar of the college. నేను కాలేజీలో రిజిస్టర్ గా నేను పనిచేస్తున్నాను. At the same time I am the vice president of New Testament Church of India. అయితే నేను ఆ యొక్క న్యూ టెస్టమెంట్ చర్చికి ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్ గా. రైట్. అండ్ ద లార్డ్ ఈస్ గుడ్ అండ్ హీ ఈస్ కీపింగ్ us to go in the ministry. అయితే దేవుడు ఎంత గొప్పవాడో తన యొక్క పరిచర్యలో మమ్మల్ని ఈ విధముగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. And I praise God for the way the Lord is helping us. అయితే నేను దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. And my life is a life of faith. నా యొక్క జీవితం అనేది మొత్తానికి నేను విశ్వాసముతోటి నా జీవితాన్ని ప్రారంభించాను. And I ask God and God leads me. నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు. And I am just led by the Spirit of the Lord and by the word of God. అయితే నేను దేవుని ఆత్మ చేత దేవుని యొక్క వాక్యము చేత నడబడుతున్న సేవకుడై ఉన్నాను. And my both parents, means like my wife's father and my father, they were all in the ministry. అయితే నా యొక్క భార్య గారి యొక్క నాన్నగారు అలాగే మా యొక్క నాన్నగారు దేవుని యొక్క పరిచర్యలు ఇరువురు కూడా బలమైన పరిచర్యలు చేశారు. Of course my father was not in the ministry, he was a drunkard. My father. అయితే నా తండ్రి గారు పరిచర్యలు లేరు కానీ పారిపోయేవారు. And he was a drunkard. He was a మంచి తాగుబోతు అయిన. Right. So he was a drunkard, but then the Lord saved him. అయితే ఆయన పరిచర్యకు రాకమునుపు ఆయన తాగుబోతు ఉన్నప్పుడు దేవుడు అతన్ని రక్షించారు, విడిపించారు. And then from then onwards he is in the ministry. ఆ తరుపరి దేవుని యొక్క పరిచర్యలో అతను ముందుకు కొనసాగారు. Of course I was born in a nominal Christian family in Kerala. కేరళలో సాధారణమైన ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని నేను. But then I came to know the Lord. Maybe I was in 6th or 7th class. నేను 6వ తరగతిలో 7వ తరగతిలో చదువుకుంటున్నప్పుడు అనుకుంటా నేను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. And then onwards I'm with the Lord. దాని తరుపరి నుంచి నేను దేవునితోటి ఎక్కువగా ఉన్నాను. But then I was not thinking to do the ministry of the Lord. అయితే అప్పుడు దేవునితో ఏదో వెళ్ళి వస్తున్నానే కానీ దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి అనే ఆలోచన భావనలో ఉండేది కాదు. But it was God's plan that I could be in the ministry and the Lord brought me into the ministry. అది నా ఆలోచన కాదు కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు తన పరిచర్యలో నన్ను వాడుకోవాలని తన పరిచర్యకు ఆయన నన్ను పిలిచి ఉన్నాడు. I praise God for the calling upon my life and I'm in the ministry. నేను ఈ దినాన పరిచర్యలో ఉండడానికి దేవుడు నా పరిచర్య పిలుపుకు పిలిచినందుకు నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. Hallelujah. Hallelujah. And that's my testimony to say it. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న నా చిన్ని సాక్ష్యము. And my wife actually she was diagnosed as a kidney patient in the year 2013. 2013లో నా భార్యకి షుగర్
కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. And the COVID has brought her, all of us were affected by COVID. అయితే మేము మా కుటుంబంతో కూడా కరోనా చేత మేము బాధపడ్డాము. My wife was affected badly and she lost both of her kidneys. అయితే ఆ యొక్క కరోనా వలన నా భార్యకి 2 కిడ్నీలు పోయాయి. And she was under dialysis for 3 years. అయితే 3 సంవత్సరాలు దాని చేత ఆమె బాధపడుతూ వచ్చారు. She was under dialysis. Is a way of purifying the blood. డయాలసిస్. She was under dialysis until September, I think, 2nd. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఆమె ఆ యొక్క సమస్యతో బాధపడుతూ వచ్చారు. And then, but then the Lord was keeping her going on, and I never thought that she will very, very fast pass away. అయితే నాకు తెలియదు ఇంత త్వరగా ఆమె ప్రభు సన్నిధి చేరుకుంటారని నాకు తెలియదు. And we were together even in the last third night. We prayed together. We had our family prayer and we slept together. But the morning she was no more. Next day. అయితే నా భార్య దేవుని సన్నిధికి వెళ్తాదన్నప్పుడు ముందు రోజు మేము కుటుంబముగా మేమందరం కలిసి ఉన్నాము, ప్రార్థనలు చేసి ఉన్నాము, దేవుని నామమును కనపరిచి ఉన్నాము, కుటుంబ ప్రార్థనను మేము గడిపి ఉన్నాము. కానీ కళ్ళు తెరిచి మరుసటి రోజు చూసేసరికి నా భార్య దేవుని సన్నిధికి చేరుకుని By 4 o'clock in the morning she is gone to be with the Lord. ఉదయాన 4 గంటల సమయంలో నా భార్య దేవుని సన్నిధికి చేరుకున్నారు. And nobody knew. అది ఎవరికి తెలియదు. I was not knowing, and even I was thinking even she knew it. నాకు తెలియదు, తనకు కూడా తెలిసేమో అని And when అనుకుంటున్నాను. I woke up and checked, and my daughter, actually my youngest daughter, just checked her mother, and she said, Papa, I think mommy is a little bit serious. I think you better check. అయితే నా పెద్ద కుమార్తె చూసింది, చిన్న కుమార్తె చూసింది. చూసి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు ఒకసారి చూడండి, అమ్మగారి పరిస్థితి బాగాలేదు, ఒకసారి మీరు చూడండి. And by the time I just looked at, and she is no more breathing. అయితే ఆ తర్వాత నేను చూసినప్పుడు ఆమె ఊపిరిని తీసుకోవట్లేదు. And it was all God's plan, because she was been in the sick for almost 10 years. 10 సంవత్సరాల నుంచి నా భార్య అనారోగ్యం చేత బాధపడుతుంటూనే వచ్చి ఉన్నారు. But then the Lord was in his own time that the Lord took her, and I praise God. I'm not bothered, I'm not worried about, because it was all God's way of doing things. ఇది దేవుని చిత్తము కాబట్టి అది దేవుడే తనకి ఇష్టమై ఉండి తాను తీసుకువెళ్ళాడు కనుక నేను బాధపడట్లేదు, దీన్ని బట్టి చింతించట్లేదు, కానీ దేవుడికి మహిమ పరుస్తున్నాను. Because God knows if she lives again, and it will be a hard time for her and hard time for me, even in the ministry. అయితే పరిచర్యలో అంటే దేవుడికి తెలుసు, ఒకవేళ నా భార్య ఇంకా బ్రతుకున్నట్లయితే పరిచర్య విషయంలో అయితే కానీ, తనకు ఆరోగ్య విషయంలో అయితే కానీ చాలా కష్టంగా తీసుకోలేని పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి దేవునికి ఆ విషయం తెలుసు కాబట్టి ముందుగానే తీసుకుని వెళ్ళిపోయాడు. Of course I prayed to the Lord, Lord, if you give me my wife, you give me in health, otherwise you take it away. అయితే నేను అడిగాను దేవుని, ప్రభా ఒకవేళ నా భార్యని నువ్వు నాకు తిరిగి దయచేయాలనుకుంటే ఆమెకి సంపూర్ణమైన ఆరోగ్యంతో నాకు దయచేయి, లేదంటే మీరే తీసుకోండి అని చెప్పేశాను. And that was my last prayer with her. అదే నా చివరి ప్రార్థన నా భార్యతో నేను చేసింది. And that the Lord was so pleased, and he took her away. దేవుడు నా పైన జాలిపడి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. Because God understand our situation. ఎందుకంటే దేవుడు మన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. And I praise God for every opportunity. I never asked God, why God you have done it? And I just thank the Lord, it was your plan. అయితే నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని బట్టి కూడా, జరుగుతున్న సన్నివేశాలను బట్టి, దేవా నేను ఎప్పుడు దేవుని ప్రశ్నించలేదు, కానీ దేవా ఇది నీకు వందనాలు, ఇది నీకు ఇష్టమైనది కనుక ఇది ఇలాగే జరిగించండి దేవుని మహిమపరచాలి. Whatever things that happens in my life, I never question God. I just thank the Lord, thank you for it, because without his knowledge nothing happens in anybody's life if you are a child of God. నా జీవితంలోని ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఎందుకంటే దేవుడు తన చిత్త ప్రకారముగా, తాను ఆలోచన ప్రకారముగా ఏదైనా తనకి మహిమకరమైనదే కొనసాగించుకుంటాడు కనుక దేవుని యొక్క నిజమైన బిడ్డలైతే, దేవుని యొక్క నిజమైన పిల్లలైతే దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించరు. Anything that happens in God's children's life is happening with his
permission. దేవుని యొక్క పిల్లల్లో ఏదైనా జరుగుతుంది అని అంటే ఆయన యొక్క పర్మిషన్ వల్లనే జరుగుతుంది. You know, nothing happens in any one of our life without permission. దేవుని యొక్క చిత్తము లేకోకుండా దేవుడు చెప్పుకోకుండా ఏది కూడా దేవుని పిల్లల్లో అది జరగదు. And I've been in so many situations of life and death. అయితే నా యొక్క జీవితంలోని మరణ జీవ పరిస్థితుల్లో చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నా. And I knew that my God has a plan and he will keep me going until he takes me away. అయితే నాకు తెలుసు దేవుడు నన్ను సంపూర్ణంగా తన యొక్క చిత్తములోనికి ఎలా నడిపిస్తాడో అలా నడిపించుకుంటాడు. నేను మరణించినంత వరకు నేను ఆయన చిత్తాన్ని కొనసాగించాలని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our God is a good God. మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు, And he మంచివాడై takes ఉన్నాడు. care of us every one of our lives. మన జీవితాన్ని ఆయనే ముందుకు కొనసాగిస్తాడు. So therefore we need to be committing and submitting our life to the will of God. అయితే దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని సంపూర్ణంగా సజీవంగా ఆయనకి అర్పించుకొని ఉండవాలి. And God wants us to surrender our life to the Lord. అయితే దేవుడు మన పట్ల ఏం ఆశిస్తున్నాడంటే పరిపూర్ణమైన సమర్పణ గురించి ఆలోచిస్తూ And if ఉంటాడు. we surrender to him, he will fulfill whatever he wants us to be doing. అయితే మన జీవితంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి మనం సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటే ఆయన దాన్ని And ముందుకు we all కొనసాగిస్తాడు. live now even in the last moment is all because of his grace. ఈ యొక్క చివరి సమయంలో కూడా మనం ఎలాగ ఉంటున్నామంటే ఇది ఆయన కేవలం ఆయన కృప వలన You know, మాత్రమే. how many of you can guarantee of your life? ఎంతమంది మీ జీవితాలకు గ్యారంటీ చెప్పగలరు? Right? రైట్, Next చెప్పలేం కదా. moment is not ours. తర్వాత నిమిషమే మంది కాదు అసలు. You know, the breath that we inhale it's exhaling is it with his permission. అయితే మనము ఊపిరి పీల్చేది ఊపిరి బయటికి విడిచిపెట్టేది ఆయన యొక్క చిత్తము లేకోకుండా జరగదు. Right. Sometimes we take the breath in and then can we finish. But he permits us to, breathe out. దేవుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు దేవుడు దాన్ని మనకి అందిస్తున్నట్టుగానే మనం మళ్ళీ తన ఊపిరిని బయటికి వదలడానికి ఆయన దాన్ని ఆమోదిస్తున్నాడు. I don't think that anybody live because you deserve to live. అయితే మీరు జీవించాలి కాబట్టే దాన్ని బట్టే జీవిస్తున్నారనే దాన్ని లేదు ఇక్కడ ఎక్కడ. Oh, because of our good work that we live. మా యొక్క మంచి పనులు బట్టి మేమేదో బ్రతుకుతున్నాం అనేవాళ్ళు. Because I have good health, that's the reason I am living. నాకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి నేను బ్రతుకుతున్నాను. And I have wealth that I am living. నాకు ధనం ఉంది కాబట్టి నేను బ్రతుకుతున్నాను. I tell you, not because of those things that you live, only because of his grace and his mercy that you live. వీటి బట్టి కాదు మనం జీవిస్తుంది, కేవలం ఆయన కృప వలన మాత్రమే మనం జీవిస్తున్నాం. You know, in the book of Joel we read and it says, in the book of Lamentation we read, it is because of his kindness that we live. Lamentation. లేవి గ్రంథములో చెప్తున్నారు. Lamentation అంటే విలాప వాక్యాలు. So Levitic means Lamentations. అయితే విలాప వాక్యాలు ఈ విధంగా చెప్తుంది. It's all because of his kindness that we live. ఆయన కరుణ కటాక్షము వలన మాత్రమే మేము జీవిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In that case, how many of you can just say, thank you Lord for bringing me into 31st night to be here and praising you because you given me life. దేవా, ఈ యొక్క 31వ తారీఖున నీ సన్నిధిలో ఇలాగ గడపడానికి నన్ను ఇక్కడికి నడిపించావు, అందును బట్టి నీకు వందనాలని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది spend some time in thanking God. కొన్నిసార్లు మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి And we are going to thanking him for the life that God has given unto us. మన జీవితానికి దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి గణపరచువారమై ఉంటున్నామా? Not because I am saying something, because of the love of God that we need to be grateful unto him. ఏదో నేను చెప్తున్నాను కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమను పొందుకున్న వారిని బట్టిగా మనము దేవుని ఈ జీవితం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా అని మనం చెప్పాలి. Shall we all be on our knees? అందరూ కూడా మీరు మోకాళ్ళ మీద
నీలో Yeah, shall we all on our knees? అందరూ కూడా మన మోకాళ్ళ మీద నుంచుందాం. And we will all lift up our hands మన unto the రెండు Lord. చేతులు ఆకాశం వైపు చాపుదాం. And అందరూ we are మోకాళ్ళ going మీద to just నుంచోవాలి. give thanks unto the Lord. అందరూ కూడా చెప్పండి, దేవా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు We ప్రభువా want అని to చెప్తాం. thank you, O God. దేవా మేము మీకు కృతజ్ఞతలు And I'm చెప్పాలనుకుంటున్నాం. just going to spend a time before the presence of the Lord, just giving thanks unto the Lord. ఇగో దేవుని యొక్క సన్నిధి మన మధ్యన ఉండేలాగా దానికి ముందుగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా Maybe మనం it is a ముందుందాం. time that we are going to worship the Lord together. అయితే మనందరము కూడా ఇదే సమయం అనుకుంటా దేవుని మనం ఆరాధించడానికి. Yes, so Jesus, hallelujah. We Tandri, just give meeku thanks unto the Lord. Don't wait for me to నా say కోసం something. మీరు ఆలోచించద్దు, మీరే దేవుడా Glory, కృతజ్ఞతలు Abba, చెప్పండి. Shanda, అందరూ తండ్రి Rabba, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. Glorious తండ్రి నీవు నాకు Jesus, we ఇచ్చిన wanted ఈ to thank బ్రతుకును you. బట్టి నీకు We వందనాలు. wanted to thank you, O God. దేవా నీకు We మేము wanted వందనాలు to thank you, O చెప్పాలనుకుంటున్నాం. God. దేవా మీకు వందనాలు Oh, dear చెప్పాలనుకుంటున్నాం. Rabba, Shanda, Rabba, Karada, Sheterere. Hallelujah, hallelujah, hallelujah. Every mouth be open. ప్రతి నోరు తెరవబడాలి. Every mouth be open. ప్రతి నోరు తెరవబడాలి. Every mouth be open. ప్రతి నోరు If you తెరవబడాలి. are breathing, is because of His love. నీవు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఆయన ప్రేమ వలన మాత్రమే. Hallelujah, in the name of Jesus. In the name of Jesus. యేసు In the నామములో. name of Jesus. యేసు నామములో. Oh, we wanted to thank you, O God. తండ్రి మీకు వందనాలు We wanted to చెప్తున్నామయ్యా. thank you, Lord, for the life. అయ్యా నీవు ఇచ్చిన జీవితాన్ని We బట్టి thank నీకు you, Lord, for వందనాలు. the life. నీ ప్రేమను బట్టి Oh, నీకు we thank you, వందనాలు. Lord, for the life. అయ్యా ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. In the name of Jesus. Yes, Oh, we నామములో. thank you. తండ్రి మీకు Oh, వందనాలు. thank you, O God. Every తండ్రి మీకు mouth be వందనాలు. open. Every mouth be open. ప్రతి నోరు తెరవబడాలి. ప్రతి ఒక్కరు చెప్పండి. Lord. Yes. To Rabba. Thank you, Jesus. Thank you, Jesus. ఇదిగో దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది. ఇదిగో దేవుని ఆత్మ మన మధ్యన తాకిడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఆయన నీతో మాట్లాడుతున్న దాన్ని వినగలుగుతున్నావా? ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి ఎలాంటి రాత్రిగా ఉండబోతుందంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడే రాత్రిగా ఉండబోతుంది. Without hearing His voice. ఇదిగో నేను ఇక్కడ ఎవరు కూడా దేవుని యొక్క ఆత్మ స్వరమును వినుకోకుండా ఉండకూడదని నేను భావిస్తున్నాను. Yes, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. మేము వినాలనుకుంటున్నాం దేవా. ఆత్మ చెప్పు మాటలు మేము విందుము గాక. అందరూ చెప్పాలి, అందరూ చెబుదామా. ఆత్మ చెప్పు మాటలు మనం విందుము గాక. ఈ రాత్రి మన హృదయాలను కాటిలు పరుచుకోకుండానే చేతులు పైకి ఎత్తి ఉన్నతుడైన దేవుని వైపు చేతులు ఎత్తి మనం చెబుదాము. దేవుని ఆత్మ మన పైన అల్లాడుచుండగా. యేసయ్యా మీకు వందనాలయ్యా. తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీదరరరరబలరరబబబ క్రూదిరరే. హల్లెలూయా, 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 రబబబ షీదరరబబబ.
Hallelujah. This night will be a night that you will remember throughout your life. నీ జీవితాంతము గుర్తుండిపోయే రాత్రికి ఈ రాత్రి మారబోతుంది. Hallelujah. This night will be the night that you will remember all through your life. నీ జీవితాంతము గుర్తుండిపోయే రాత్రిగా ఈ రాత్రి The మార్చబడుతుంది. Lord is going to touch each one of you. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆత్మతో ముట్టనై He ఉన్నాడు. is going to touch each one of you. ప్రతి ఒక్కరిని ఆయన ముట్టనై ఉన్నాడు. That you will be changed. ఈ రాత్రి నుండి నువ్వు మార్చబడబోతున్నా. You will be changed completely. పరిపూర్ణముగా మార్చబడతావు. Oh yes. Allow the Spirit of the Lord to make a new person. నూతన నవీనమైన మనిషిగా మిమ్మల్ని మార్చడానికి దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి. Oh yes. దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి. Oh yes, hallelujah. Yes Lord. The Lord wanted to minister unto you. దేవుడు తన పరిచర్యను మీ మధ్యన కొనసాగించాలని The Lord wanted to minister unto you. దేవుడు మీకు దేవుడు తన ఆత్మ ద్వారా పరిచర్య చేయనై ఉన్నాడు మీ మధ్యన. You may be listening the small still voice. ఏదో చిన్నని మెల్లని స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావు. Hallelujah. హల్లెలూయా. Yes. Yes, oh Lord. Yes, oh Lord. Yes, oh Jesus. Yes. Glory to be your name. నీకు నామానికి మహిమ Oh, we కలుగును praise your name. Praise your name. Praise your name. Praise your name. You నీ are నామాన్ని great. కనపరుస్తున్నాను. You are great, oh God. నువ్వు గొప్ప దేవుడివయ్యా. You are great, oh God. నువ్వు గొప్ప దేవుడివయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ పాడాలి. జీవనదిని నా హృదయములో క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ పాడాలి, అందరూ పాడాలి, అందరూ బలముగా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని Yes, O Lord. Yes, O Lord. Yes, O Lord. Damanaba, Shambaraba, Baba, Kadaraba. Can I go and touch and pray for the people? జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా 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 జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింప జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా
ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని. Glory to your name. Hallelujah. దేవాని నామమున Hallelujah. 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 Yes, oh God. Yes, oh God. Hallelujah. నీ చిత్త ప్రకారం Hallelujah. నీ Hallelujah. చిత్త ప్రకారమే Hallelujah. నీ చిత్త ప్రకారం. Bring in the sense with Hallelujah. 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 Oh yes. Glory be to your name. Turiyada Shanda. Jesus. Yes, O Lord. Yes, O Lord. Yes, O Lord. Yes, O Lord. Glory to your name. ఈ నామమునకే మహిమ కలుగును. ఈ నామమునకే మహిమ. Oh yes, Father. Father, in the name of Jesus Christ, we come together and asking, oh God, your grace and mercy to be upon. ప్రభా తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మీ సన్నిధికి వస్తున్నాము. నీ కృప నీ కనికరం మా మధ్య నుండునుగాక. Lord, speak to each one of these dear ones. ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రియులతో మీరు మాట్లాడమని And we ప్రార్థిస్తున్నాము. know that, oh God, you have a plan in each one of their life. అయ్యా ఇక్కడున్న వారందరి పట్ల నీవు ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉన్నావు బట్టి నీకు And let that be fulfilled, oh God, in this year itself. అయ్యా ఈ సంవత్సరములోనే నీ చిత్త ప్రకారముగా వారి జీవితంలో నెరవేరును గాక. And oh God, the new year that if you give it, oh Lord, we would be in your plan. అయ్యా నూతనమైన సంవత్సరము అయ్యా మీరు మాకు ఇస్తున్న దానికి ముందుగానే నీ ప్రణాళిక మాకు తెలియను గాక. And we wanted to thank you, Lord, for this wonderful night. తండ్రి ఈ యొక్క శ్రేష్టమైన రాత్రిని బట్టి నీకు వందనాలు. Let them experience something new, Lord, today. అయ్యా నూతనమైన వైభవాన్ని మేము అనుభవించుదుము And గాక. we wanted to thank you, Lord, for hearing our prayers. తండ్రి మీకు వందనాలు మీరు మా ప్రార్థన విన్నందుకు. In Jesus' precious name we pray. యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. దయచేసి కూర్చుందాం. Hallelujah. Yeah, thank you. వందనాలు. Right, when the Spirit of the Lord comes, దేవుడి ఆత్మ మన మధ్యకి వచ్చినప్పుడు we will be heated up. మనం వెట్ట పొందుతాం. Hallelujah. I don't know how many of you have that experience of when you pray in the Spirit, that even if you cover up with your blanket, you will remove it. ఎంతమంది మీరు ఈ అనుభూతిని పొందారో తెలియదు కానీ దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క కప్పుకున్న దుప్పటిని కూడా ఇచ్చిరేస్తారు మీరు. Hallelujah. Hallelujah. You know, I had the experience of that even in the coolest time, that I cover up, and when the Spirit of the Lord comes and I just remove that so that, you know, the Spirit of the Lord can work in me. ఆమేన్. నేను కూడా ఇలాంటి అనుభూతుల్లో నీకు వెళ్ళి ఉండేవాడిని. దేవుని నేను దళసరైన స్వెటర్ లాంటిది ఏమైనా వేసుకుంటే దేవుని ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను దేవుని స్తుతిస్తున్నప్పుడు నాలో వేడి కలుగుతున్న దాన్ని బట్టి నేను ఆ స్వెటర్ని తీసి పక్కన పడేసేవాడిని. You know, our God is a God who works among us. మన దేవుడు ఎలాంటి వాడంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, మన మధ్యన పని చేసే దేవుడై And ఉన్నాడు. he is even this night with us. అయితే ఈ రాత్రి కూడా ఆ దేవుడు పని చేసే దేవుడు మన మధ్యన ఉన్నాడు. You know, tonight is a threshold moment. Threshold moment. We are entering into a new season. అయితే నూతనమైన ప్రారంభోత్సవంలోనికి మనం వెళ్తున్నాం. We are standing between what has been and what should be. అయితే మనం ఎలా ఉన్నామంటే జరిగిపోయిన దాన్ని బట్టి జరగబోతున్న దాన్ని బట్టి మనం మధ్యలో ఉన్నాం. We are in between of what has been and what should be. అయితే అయిపోయిన దాని గురించి అలాగే అవబోతున్న దాని గురించి లేకపోతే జరిగిపోయిన మన జీవితము జరగబోతున్న జీవితం గురించి మనం ఆలోచిస్తున్నాం. And crossover night is a night not just simply passing of time, it is a spiritual crossing. అయితే ఈ యొక్క క్రాస్ ఓవర్ అంటే దాటిపోయే దినము, దాటిపోయే గడియ ఎలాంటిదంటే ఏదో కాలాన్ని అతీతంగా గడుపుతుంటున్న కాలము కాదు, కానీ ఆత్మ ద్వారా మనము గడపబోతుంటున్న గడి అన్నమాట. It's a spiritual crossing of our life. ఆధ్యాత్మికమైన దాటుకొలుపు మనకు వస్తుంది. You know, every meaningful transition
or changes in the Bible, బైబిల్ గ్రంథములో జరుగుతుంటున్న సన్నివేశాలు, దాటిపోతుంటున్న సన్నివేశాలు required God's presence, God's faith and obedience. దేవుడు తన ఆత్మ ద్వారా, దేవుడు తన యొక్క విధేయత ద్వారా, దేవుడు తన యొక్క శక్తి ద్వారా పనులు చేసుకుంటూ వెళ్ళారు. Tonight God is calling us not just to enter a new year, దేవుడు but to cross over into a new season. అయితే దేవుడు కేవలం నూతనమైన జీవితమును, నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడం మాత్రమే కాదు, కానీ నూతనమైన వైభవములోనికి అడుగు పెట్టే కృపను దేవుడు I ఇస్తున్నాడు. repeat again, God is calling us not just to enter a new year, but to cross over into a new season. అయితే దేవుడు కేవలము ఒక నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలనే విషయం మాత్రమే కాదు, కానీ ఒక నూతనమైన సీజన్ అంటే నూతనమైన అనుభూతిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. నూతనమైన time. నూతనమైన అనుభూతిలోనికి, నూతనమైన ఆధ్యాత్మికమైన అనుభూతిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. This night I like to all of you to open the Bible with me to glory to your name. It's okay. వదిలేసాను. Glory to your name, Jesus. Thank you, God. తండ్రి మీకు వందనాలు. Amen. ఆమేన్. How many of you read the Bible today? ఎంతమంది చదివారు ఈరోజు బైబిల్? How many of you read the Bible today? ఎంతమంది చదివారు ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. Right. How many of you have the Bible with you? ఎంతమందికి బైబిల్ ఉంది మీ చేతిలో? చేయెత్తి చూపించండి. బైబిల్ చూపించండి. అందరూ చూపించండి. బైబిల్ చూపించండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. All of you have the Bible. అందరి కూడా బైబిల్ ఉంది కదా? Though we have the Bible, but some of us did not read the Bible. బైబిల్ అందరి దగ్గర ఉంటది, కానీ అందరిలో కొంతమంది చదవరు బైబిల్. So therefore I want all of you to open the Bible and read one chapter this night. ఈ రాత్రి మనందరి కొరకు నేను ఆశిస్తుంది ఏంటంటే ఒక అధ్యాయాన్ని చదవాలి అని నేను భావిస్తున్నాను. అది కూడా మీరు అందరూ తెరిచి దాన్ని చూడాలి. Because I am a teacher. ఎందుకంటే నేను ఉపదేశకుడిని. So I want all of you to read a chapter this night. ఒక అధ్యాయము ఈ రాత్రి మీరందరూ కూడా ఒక అధ్యాయము చదవాలి. ఎందుకంటే నేను ఒక టీచర్ని ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి. Right. So I just give assignments for the students. అయితే స్టూడెంట్స్ కి నేను అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను. So this night an assignment for all of you to read a chapter from the book of Joshua chapter 3. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము మీ అందరికీ ఈ దినాన నేను పరీక్షగా పెడతాను. There are 17 verses. 17 వచనాలు ఉన్నాయి. అందరూ తీయాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 17 మాటల వరకు చదువుకోవాలి. Okay. Somebody can read it louder so others can look and hear. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. And I want all of you to, one who reads should be reading it very, very clearly. అయితే చదివేవారు ఎవరైనా కూడా చాలా స్పష్టంగా చదవాలి. కాబట్టి బైబిల్ తెరిచి అందరూ కూడా మీ కాడ ఉన్న బైబిల్ను తెరిచి ఆ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 17 మాటలు చదువుతున్నప్పుడు మీరు చూడాలి. And it's a long chapter, of course. To preach a sermon from the whole chapter, it's take long time. ఇదంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. But then, it's a time of crossing over experience of the people. అయితే దాటిపోతుంటున్న కాలాన్ని బట్టి, లేకపోతే దాటిపోతుంటున్న మనుషులను బట్టి ఉంటున్న అనుభూతిని మనం ఈరోజు చూడబోతున్నాం. In this chapter that Joshua is speaking to the people and he is getting information from the Lord, and the Lord through Joshua this is speaking. అయితే యెహోషువ ప్రజలతో మాట్లాడడానికి ముందుగా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. And come on, read it. చదవండి ఇప్పుడు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులను ఫిలిష్తీయులను సిథీయులను బయలుదేరి
సిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి. Right, that's enough. Right. So we will keep reading this passage as I go on preaching. నేను ప్రసంగిస్తుంటుండగా అలాగ ముందుకు వెళ్తుంటానుగా చదువుతూ ఉందాం. And here it says, and Joshua rose early in the morning, ఇక్కడ- and they removed from Shittim and came to Jordan, and he and all the children of Israel, and lodged there before they passed over, or they crossed over. చూడండి ఇక్కడ అంటాడు కదా, యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీలందరూను సితేము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. Hallelujah. హల్లెలూయా. This is a passage that we talk about after Moses' leadership. Moses has handed over the leadership to Joshua. ఈ మోషే కాలం అయిపోయాక మోషే పరిచర్య దినాలు ముగింపబడిన తర్వాత మోషే గారు యెహోషువకి ఈ యొక్క పరిచర్య భారాన్ని అప్పచెప్పారు. So now Joshua was a young man, యెహోషువ యవనస్తుడై ఉన్నాడు. and he was not prepared yet to take this much big population of people to the promised land. అయితే ఈ యొక్క విస్తారమైన ఈ జనాలని వాగ్దానపు దేశానికి తీసుకువెళ్ళడానికి అతడు ఎలాంటి యొక్క తర్ఫీదును పొందుకోలేదు. Actually, Moses was called to take these people to the land of Canaan. అయితే మోషే గారి యొక్క ప్రజల్ని కానాను ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. But then God said, Moses, you will see Canaan, but you will not enter. అయితే మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు కానాన్ని చూస్తావే గాని కానానులోనికి నువ్వు ప్రవేశించలేవు But అని you చెప్పాడు. will not take the people to Canaan, but I'm appointing a person as an assistant for you, that is Joshua. నీకు సేవకుడిగా ఉంటున్న యెహోషువ ద్వారా నేను నీ ప్రజలైన ఇశ్రాయేలీని కానానికి తీసుకువెళ్తానని యెహోవా దేవుడు మోషేతో చెప్పి ఉన్నాడు. And Joshua was taking them, and they came to a place and they settled there for 3 days. అయితే 3 దినాలు యెహోషువ ఆ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి 3 దినాలు ఆ ప్రాంతములో షికేములో వారు ఉండిపోయారు. Shittim. Shittim. And Joshua rose early in the morning and they removed from Shittim. చూడండి, యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షితేము నుండి బయలుదేరిరి. And came to a place called Jordan. వారు ఎక్కడికి వచ్చారు? షితేము నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చారు. And they were there for another 3 more days. అక్కడ ఇంకొక 3 రోజులు అక్కడ వారు నివాసము చేశారు. And it came to pass after 3 days 3 దినాలు అయిపోయిన తర్వాత that the officers went through the host, నాయకులు పాలెములోనికి తిరుగుచు and they commanded the people saying, when you see the ark of the covenant of the Lord, జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. praise the Lord. హల్లెలూయా. It's a command of the Lord that the people have to move from one place to another. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రజలు ఓ ప్రాంతము నుండి వేరే ప్రాంతమునకు దాటి వెళ్ళడం. But then there is a condition God gives. అయితే ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. You cannot cross over or begins and without the presence of God. అయితే దేవుని యొక్క సన్నిధి లేకుండా మీరు ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతమునకు దాటి వెళ్ళలేరు అని దేవుడు చెప్పాడు. Crossing over begins with God's presence. దేవుని యొక్క సన్నిధితోనే మీరు ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతమునకు దాటి వెళ్ళగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Without the presence of God, you cannot cross over. దేవుని యొక్క సన్నిధి లేకోకుండా నీవు ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరంలోనికి దాటి వెళ్ళలేవు. In chapter 3 verse 15 it says, అయితే 3వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తుంది, as soon as the priest who carried the ark reached the Jordan. అది చూడండి అంటున్నాడు కదా, అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకులు కాలు నీటి అంచున మునగగానే. Right. So it says, what is the ark of the Lord here? చూడండి, ఇక్కడ దేవుని నిబంధన అంటే ఏంటి, మందసం అంటే ఏంటి?
ark of the Lord represent the presence of God. దేవుని యొక్క మందసం అనేది దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉంది. And the presence of the Lord is the one that move them towards the places. అయితే దేవుని యొక్క సన్నిధి మనతో పాటు లేకపోతే ఇక్కడి నుంచి అలాగ ముందుకు కొనసాగుతూ వెళ్తుంటది. And even when they came from Egypt, అది ఐగుప్తు నుండి వచ్చినప్పుడు they were having the cloud of fire and the cloud of shade for them. పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారికి దేవుడు తోడున్నాడు. That was the presence of God moving with them. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి వారితో ప్రయాణము చేసి ఉన్నది. The ark of the Lord was one of the most important factor of the people of God. దేవుని యొక్క ప్రజలకి చాలా ప్రాముఖ్యమైన నిబంధన మందసం ఏంటంటే అది మందసమే. Praise the Lord. హల్లెలూయా. So the ark of the covenant is the presence of God. దేవుని యొక్క మందసమే దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. Ark of the Lord, when you talk about all these, there are a lot of things to talk about. What is the ark of the covenant and where it was placed, a lot of things to be taught. అసలు దేవుని నిబంధన మందసం ఎక్కడ ఉంది, ఏంటి ఆ ప్రదేశాలు అంటే అవన్నీ మాట్లాడుకుంటే చాలా సమయం అవుతుంది. It is in the tabernacle. As we know, in the book of Exodus we learn about the tabernacle, and tabernacle is divided into three places, 3 parts. One is court, another one is holy place, and another one is holy of holies. చూడండి, దేవుని నిబంధన మందసం ఎక్కడ పెట్టబడిందంటే నిర్గమకాండములో మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారములోని ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, ప్రాకారం అనబడిన ప్రాంతముగా దాని గురించి చాలా వివరణ ఉంది. The ark of the covenant where the presence of God dwells. అయితే ఈ యొక్క దేవుని యొక్క మందసం అనేది దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మందసం పెట్టబడి ఉన్నది. Crossing over always begins with the presence of God. దాటిపోతున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క మందసం అనబడిన దేవుని సన్నిధితో వారు ప్రయాణం చేస్తున్నారు. We need to understand, మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, Israel did not cross alone. ఇశ్రాయేలు ప్రజలు వారి స్వకీయంగా వారు దాటిపోలేదు. And God went first before them. అయితే దేవుడు మొట్టమొదటిగా వారికి ముందుగా ప్రయాణం చేశాడు. Anywhere the people of Israel went, God was with them and God went before them. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి ముందుకు ప్రయాణం చేస్తున్నారో వారికంటే ముందుగా దేవుని యొక్క సన్నిధి లేదా దేవుడు వారికి ముందుగా వెళ్ళాడు. దేవుడు తన మందసముగా అతను వారితో ప్రయాణం చేసి ఉన్నాడు. Without God's presence, crossing over become dangerous. దేవుని యొక్క సన్నిధితో మనము దాటకపోతే అది సమస్యగా మార్చబడతాది. Without God's presence, crossing over will be a dangerous thing. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధితో మనము దాటకపోతే అది చాలా భయంకరమైనదిగా మార్చబడతాది. That's the reason Moses in Exodus chapter 33 verse 15 it says, నిర్గమకాండ 33 అధ్యాయము 33 verse 15. 33 అధ్యాయము నిర్గమకాండ 33 అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. And it says, if your presence that does not go with us. అక్కడ చెప్తున్నా కదా, దేవా నీ సన్నిధి మాతో గనక రాకపోతే. ఎవరైనా చదవండి ఒకసారి. నిర్గమకాండం 13 అధ్యాయం 15 వచనం. మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. Moses' prayer is that, Lord, if your presence don't go with us, don't send us from this place. మోషే ప్రార్థిస్తున్నాడు కదా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని అంటున్నాడు. Hallelujah. Hallelujah. That would be our prayer even this night. Lord, if your presence doesn't go with us, don't take us into 2026. అయితే ఈ రోజు కూడా అలాంటి ప్రార్థనే మనం ఈ రాత్రి చేయువారమై ఉండాలి. దేవా నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని నూతనమైన సంవత్సరంలోనికి తోడుకొని వెళ్ళొద్దు అని మనం ప్రార్థన చేయాలి. Enter the new year without surrendering to it.
దేవునికి మనము సమర్పించుకోకుండా నూతనమైన సంవత్సరమును మనం ప్రారంభించకూడదు. Hallelujah. హల్లెలూయా. Surrendering to God is important before we enter into the new year. దేవునికి మనము నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందుగా దేవునికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You know, first of all, crossing over begins with God's presence. అయితే మొట్టమొదటిగా మనం చూసాము దేవుని యొక్క సన్నిధితో మనం నడవబడాలని. And second one, crossing over requires stepping into the water. అయితే నీటిలోనికి అడుగు పెట్టడానికి, దాటిపోవడానికి, నీటిలో అడుగు పెట్టడానికి ఉపయోగపడిన పాత్రల గురించి మనం తెలుసుకుందాం. Crossing over requires stepping into the water. You know, if you wanted to cross over, you need to step into the water. అయితే మనము దాటిపోవడానికి ముందుగా నీటిలోనికి మనము అడుగు పెట్టాలి. Hallelujah. హల్లెలూయా. Where are the people of Israel now? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? 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 నేను హిస్టరీ చెప్పలేదు. ఎక్కడున్నారు? చరిత్ర చెప్పలేదు. ఎక్కడున్నారు? Jordan దగ్గర. No, Jordan, you know, see on the bridge, on the brim of Jordan, they are there. యోర్దాను నది దగ్గర వారు ఉన్నారు. You know, Jordan is a river that during the harvest time, it is an overflowing river. అయితే యోర్దాను నది అనేది ఎలాగుంటదంటే కోతకాలమున అది చాలా గొప్పగా అది ప్రవహిస్తూనే ఉంటది. You know, when the people of Israel were, you know, we know about the people of Israel, first hindrance they had in order to come to Canaan was the Red Sea. అయితే మన అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలిసి ఏంటంటే కానానులోనికి ప్రవేశించక మునుపు వారు ఎర్ర సముద్రమును దాటాలని. Hallelujah. హల్లెలూయా. You know, they had so many crossing over experiences. వారికి ఇశ్రాయేలు ప్రజలకి చాలా అనుభూతి ఉంది. దాటిపోవడం అనే అనుభూతి చాలా ఉంది వారికి. They were not entered into Canaan without crossing over things in their life. వారి జీవితంలోని దాటిపోవడం అనే అనుభూతి లేకోకుండా వారు కానానికి వెళ్ళలేరు. Hallelujah. హల్లెలూయా. You know, we are also just like Israelites, we are also traveling people. మనము కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం యాత్రికులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. అందుకే పాట పాడుతున్నారు, మనము ఏది యాత్రికుడు, రైట్? యూజువల్లీ డ్యూరింగ్ burial service we sing that, right? యాత్రికులం అదే ఒక సమాధి కార్యక్రమాలు జరిగినప్పుడు పాడతారు కదండి, యాత్రికులము అని. Okay, anyway, so you are not remembering that song. Anyway, so we are sojourners, we are travelers. మనం యాత్రికులమై ఉన్నాము, మనం ప్రయాణికులమై ఉన్నాము. And we have coming out and going, you know, we have coming in and going out. మనం లోపలికి ప్రవేశిస్తూ బయటికి వెళ్ళిన వారమే అవుతాం. And that's the reason Psalm 128, the last verse says, I think it says that, you know, the Lord will be with you even in your going out and coming, even coming into the now and forevermore. కీర్తనల గ్రంథం 128వ కీర్తన లాస్ట్ వర్స్, ఫస్ట్ వర్స్, No, last verse, fifth verse, ఫిఫ్త్ వర్స్. సియోనులో నుండి యెహోవా నిన్ను, no, 128, 121, last verse, 121, yeah. You are going out and coming in will be. ఎస్, ఇది క్షమించండి, కీర్తనల గ్రంథం 121 చివరి మాట 8వ మాట, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. హల్లెలూయా. You know, your రాకపోకలు అంటే మనం ఎవరు? Travelers. మనం ఎవరు? We are travelers, we are యాత్రికుడు. Praise the Lord. Right? We are going and coming, and from now onwards that the Lord will be with you even in your going out and coming in. ఆ విధముగా దేవుడు కూడా ఇప్పుడు కూడా మనము వెళ్ళుట రాకపోకలలో దేవుడు మనకు తోడై ఉండును. So now the people of Israel came to a place that they need to cross over. అయితే ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళడానికి ఒక ఎదుర్కోవడానికి వచ్చి ఉన్నారు. అమ్మా ఫ్యాన్ ఆఫ్ చేసి, పిల్లలకు చాలా చలి వస్తుంది. రైట్, నా ఫ్యాన్ ఆఫ్ చేయకూడదు. రైట్, ప్రైజ్ ద లార్డ్. You just on it, this one. Yeah. That you just off it. Yeah. Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. Right. So let them listen to the word of God. దేవుని Let them not వాక్యం get. వినండి. Okay. So now, చూడండి ఇప్పుడు see, crossing over requires stepping into water. మనము దాటిపోవడానికి చేయాల్సిన పని ఏంటంటే మనం నీటిలో అడుగు వేయాలి. You know, in Joshua chapter 3 verse 16, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే that the waters which came down from above stood and rose up upon the heap very far from the place called Adam. Yeah. చూడండి చదవమ్మా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. పైనుండి వారి నీళ్లు బహు దూరమున Hallelujah. హల్లెలూయా. You know, until we stepped in, or the people stepped in, or the priest stepped in the water, the river did not part. అయితే చూడండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బిడ్డలైనా కానీ యాజకులైనా కానీ ఆ నీటిలో అడుగు పెట్టనంత వరకు నీరు ప్రయాణిస్తూనే ఉంది కానీ Praise the Lord. The Hallelujah. water was flowing, but when the priest stepped in the water stopped. అయితే ఎప్పుడైతే యాజకుడు నీటిలో అడుగుపెట్టి ఉన్నాడో అప్పుడు నీరు అక్కడే నిలిచిపోయింది. Hallelujah. హల్లెలూయా. We are called to cross over, but seeing the Jordan, we stand and afraid and say, how do I cross over? అయితే మనము దేవుడు మనల్ని దాటిపోవడానికి పిలిస్తే మనము యోర్దానును చూసి ఆగిపోతున్నాము. నేను ఎలాగో ఈ నీరుని దాటి కానానికి వెళ్ళగలుగుతానని మనం ఆగిపోతున్నాం. Hallelujah. హల్లెలూయా. You know, when God said, come on, let the priest stepped into water and the water will, stop flowing. అయితే ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, యాజకుడు ఎప్పుడైతే నీటిలో అడుగు పెట్టాడో నీరు అలాగనే నిలిచిపోయింది. The river did not part until the priest stepped into the water. యాజకుడు అడుగు పెట్టినంత వరకు నీరు ప్రవేశిస్తూనే ఉంది. యాజకుడు అడుగు పెట్టాక నీరు ఆగిపోయింది. We are the people have to be crossing over. అయితే మనం ప్రజలు ఎవరమై ఉన్నామంటే ఇప్పుడు దాటిపోతున్న వారమై ఉన్నాం. 2025 is and crossing over, we are going to get into 2026. మనము 2025ను దాటిపోయి 2026లోనికి మనము అడుగు పెడుతున్నాం. By faith we need to cross our 25. అయితే మనం మన విశ్వాసముతోటి 2025ని దాటిపోయి 26లోనికి మనం ప్రవేశించాలి. In order to have a miracle in our life, మన జీవితంలో అద్భుతము జరగడానికి ముందుగా our faith should work. మన విశ్వాసము పని చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We all wanted to have the miracle to happen. మన అందరి జీవితంలో అద్భుతం జరగాలని ఆశిస్తుంటాం. ఎంతమంది? Praise the Lord. Hallelujah. Would you step out with the faith? విశ్వాసముతో మీరు అడుగు వేయగలుగుతున్నారా? Praise the Lord. Praise the Lord. When the Lord said, come on, let the priest step into the water. అయితే దేవుడు చెప్పాడు కదా యాజకుడు నీటిలోనికి అడుగు పెట్టాలని. Hallelujah. Hallelujah. If the priest say, if I just get into that water, I may be, sink into it. ఒకవేళ నేను ఈ యొక్క నదిలోనికి కనుక నేను కాలు పెడితే లోపలికి నేను మునిగిపోతానేమో. But then they did not. They stepped in faith. The miracles happened. అని ఆలోచించలేదు కానీ వారు విశ్వాసముతో వారు కాలు ముందుకు వేసి నడిచారు. Hallelujah. Hallelujah. As soon as the priest touched the water stopped. యాజకుడు ఎప్పుడైతే నీటిలోని అడుగు పెట్టాడో అతని కాలు నీటికి తాకాయో ఎమ్మటనే ఆ యోర్దాను ప్రవహిస్తున్న యోర్దాను అక్కడే నిలిచిపోయింది. Faith precedes the miracles. విశ్వాసము అద్భుతాలని కనుపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. We need to have the faith that make a miracle in our life. మనము విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసము మన జీవితంలో అద్భుతాలని కనుపరుస్తుంది. And even another thing is obedience unlock divine intervention. అయితే విధేయత దైవికమైన కార్యాలని తాలుస్తుంది. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తుంది. Right. So obedience unlock the divine intervention. విధేయత
ఆ దైవికమైన కార్యాలకి మార్గము తెరుస్తుంది. Praise the Lord. తలుపులు తెరుస్తుంది. You know, we need to have the faith and obedience in order to have the miracle of God happening in our life. మన జీవితంలో అద్భుతము జరగాలని అంటే విశ్వాసము విధేయత అనేవి మనలో If పనిచేయాలి. you wanted to cross over, మీరు దాటిపోవాలనుకుంటే you know, we need to have our faith and obedience go hand in hand. అయితే మన రెండు చేతుల గుండా విశ్వాసము విధేయత కనుపరచబడాలి. Hallelujah. హల్లెలూయా. విశ్వాసము and విధేయత ఒకే రకంగా పని చేస్తే మనం దాటిపోవచ్చు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మనం దాటిపోవాలంటే ఏం చేయాలా? నాకు విశ్వాసం ఉండండి, బట్ విధేయత లేదు. విధేయత, ఫెయిత్, విశ్వాసము ఒకే రకంగా పని చెయ్యకపోతే మన పోక ఆగిపోతుంది. ప్రైజ్లో ఎక్కడే అయిపోతుంది? జోర్దాన్ నిక్కరే అయిపోతుంది. అక్కర వెళ్ళడం కష్టం అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యు నో, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ చెప్పమ్మా, ఫెయిత్ అండ్ obedience. Faith and obedience is the way that we can cross over. విశ్వాసము విధేయత రెండు పని చేస్తేనే మనము దాటి వెళ్ళిపోగలుగుతాం. You know, 2 Corinthians chapter 5 verse 7, it says, we live not by sight but by faith. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అంటారు కదా, నేను విశ్వాసము వలనే జీవిస్తున్నాను కానీ ఒకసారి చదవమ్మా. క్రియల వలన కాదు, విశ్వాసం వలనే నేను జీవిస్తున్నాను. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7 5వ అధ్యాయం 7వ వచనం. We live by, okay, next verse. ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండుయు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును It is in 6th verse. Okay, 6th verse. Come on. According to your Bible. Okay, 6th. విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. Not by క్రియల వలన కాక, వెలుచూపు వలన కాక, విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. Praise the Lord. హల్లెలూయా. 6వ వచనంలో ఉంది. You know, we are not walked by sight but by faith. వెలుచూపు వలన కాదు గాని విశ్వాసము వలన మేము నడుచుకుంటున్నాం. You know what are we called? How we are called as? ఎలా చూసి మనల్ని పిలుస్తారు? విశ్వాసులు. అంతే కదా? విశ్వాసం. ఓ, ఈ వాళ్ళందరూ ఈ చర్చ్ విశ్వాసులే. వీళ్ళందరూ కూడా మీ చర్చ్ విశ్వాసులే అంటారు. విశ్వాసులు, రైట్? విశ్వాసులు అంటారు కదా. Are we having విశ్వాసం or just we walk by sight or by faith? అయితే మనం విశ్వాసులుగా పిలువబడుతున్న మనము చూచి వెలుచూపులాగా మనం పిలువబడుతున్న వారుగా ఉన్నామా? విశ్వాసంగా ఉండి విశ్వాసులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. 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 We are not walking by sight but by faith. మనము వెలుచూపుని చూసి కాదు నడుచుకుంటుంది, విశ్వాసముతో మనం నడుచుకుంటున్నాం. You know, faith is not waiting for clarity. It is moving with obedience in God. విశ్వాసం అనేది నాకు స్పష్టత తెలియాలి అనేది కాదు కానీ విశ్వాసం అనేది దేవుని పైన ఆనుకొని ముందుకు నడిచేది. It is moving with confidence in God. దేవుని పైన సంపూర్ణమైన నమ్మకము పెట్టుకొని నడిచేది. And if I don't see that, I cannot believe. Some people say. కొంతమంది అంటారు కదా, నేను చూస్తేనే గాని దాన్ని నేను నమ్మను అని అంటారు. Right. Until I see, I won't believe. నేను చూసినంత వరకు నేను నమ్మనండి. Right? Faith is not waiting for clarity. విశ్వాసం అనేది స్పష్టత తెలుసుకోవడానికి కాదు ఉపయోగపడేది. You know, it is moving with confidence in God. విశ్వాసం అనేది ఎలాంటిదండి అంటే అది What is the nirvajanam of faith? విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి? Definition. నిర్వచనం ఎక్కడ ఉంది? విశ్వాసం గురించి ఎక్కడ రాయబడింది? హీబ్రూస్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11 11
ఒకటి ఒకటి. చదవండి బా. చదవండి. విశ్వాసం అనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Faith is what we not see but we experience. విశ్వాసం అనేది మనము చూచేది కాదు కానీ మనం అనుభవించేది. Faith is not waiting for clarity but it is moving with confidence in God. విశ్వాసం అనేది ఏంటంటే ఆ యొక్క స్వస్థతను గురించి తెలుసుకోవడం గురించి కాదు కానీ విశ్వాసం అనేది పట్టుదలతో ముందుకు అడుగు వేసేది. You know, crossing over need obedience and faith. అయితే మనము దాటిపోయేది ఎలాగంటే విశ్వాసము అలాగే విధేయత రెండు కలిసి ద్వారా మనము దాటిపోతాం. Hallelujah. Hallelujah. You know, we are in the crossover meeting. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఏ సభలో ఉన్నాము? దాటిపోయే సభలో ఉన్నాం. ఏం దాటిపోతుంది? సంవత్సరం దాటిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హల్లెలూయా. సంవత్సరం దాటిపోయి కొత్త సంవత్సరంకు అడుగు పెట్టినప్పుడు మనం ఎలాగ అడుగు పెట్టాలా? విశ్వాసముతో విధేయతతో అడుగు పెట్టాలా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసం విధేయత లేన విశ్వాసం కాదు. అర్థమైందా? విధేయత లేన విశ్వాసం కాదు. రైట్. విధేయత విశ్వాసం ఈస్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. కాయిన్ అయితే కాయిన్ ఉంది కదండి. కాయిన్కి ఎలాగా బొమ్మ వరుస ఎలా ఉంటుందో విశ్వాసం విధేయత అంతే. Praise the Lord. Hallelujah. 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 If there is no bomma in one side or a number in one side, that has no value. పక్కన నెంబర్ లేకోకుండా వెనకాతల బొమ్మ లేకపోతే ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ యొక్క రూపాయికి విలువ ఉండదు. All right. So faith and obedience go hand in hand. అయితే విశ్వాసము అలాగే విధేయత రెండు కలిసి ముందుకు ప్రయాణం చేస్తాయి. So therefore crossing over need faith and obedience. అయితే మన అవసరత కోసం దాటి వెళ్తుంటున్నప్పుడు విశ్వాసము విధేయత రెండు కనుపరుచుకుంటూ మనం దాటి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. We said two things. రెండు విషయాలు చెప్పాను నేను. First I said to us, to cross over begins with God's presence. నేను మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే మనము ఈ దేవుని యొక్క సన్నిధితో మనము దాటి వెళ్ళాలి అని చెప్పాను. Second one, crossing over requires stepping into water. మనము దాటి వెళ్ళడానికి చేయాల్సిన పని ఏమిటంటే నీటిలోనికి మనం అడుగు పెట్టాలి. Hallelujah. Hallelujah. How do you get into the water without faith? Oh, I may sink into the water. But then, by faith, if you step into your unknown future, that you are going to see the greater things. విశ్వాసము లేకోకుండా నీటిలోనికి అడుగు పెట్టడం వల్ల మనం మునిగిపోతామో అదే విశ్వాసము విధేయతతో మనం అడుగు పెడితే నూతనమైన సంవత్సరములోని దేవుడు నూతనమైన కార్యాలని దేవుడు చేస్తాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The third thing that I wanted to talk about crossing over means leaving something behind. నేను మూడవదిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే దాటిపోవడం అనేది ఒకటి విడిచిపెట్టాల్సినది. Hallelujah. హల్లెలూయా. Crossing over means leaving something behind. దాటిపోవడం అంటే విడిచిపెట్టాలి. When God was speaking, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. Through Joshua, it says in third chapter 5th verse, 5వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. And Joshua said unto people, అంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, sanctify yourself. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనిడి అని జనులకు ఆజ్ఞాపించాడు. Hallelujah. హల్లెలూయా. Sanctify yourself. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. And that means విడిచిపెట్టు something. అంటే దానికి అర్థం ఏంటి? ఒకటి మీరు విడిచిపెట్టాల్సింది ఉంది అని అర్థం. Praise the Lord. దేవునికి మహిమ. Sanctification is always an ongoing process. అయితే పరిశుద్ధత అనేది ప్రతిసారి జరిగే ఒక పని అయి ఉన్నది. Hallelujah. Hallelujah. In order to cross over, we need to sanctify ourselves. మనము దాటిపోవడానికి ముందుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. Before celebration,
sanctification how to happen. అయితే సంబరానికి ముందు మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. Or other word to say, sanctification comes before celebrations. అయితే ఇంకొక మాటలో చెప్పాలని అంటే ఆ యొక్క సంబరాలు అనేవి పరిశుద్ధపరచబడిన తర్వాతే వస్తాయి. Hallelujah. హల్లెలూయా. You know, something that we need to leave and then cross over. మనము ఒకటి విడిచిపెట్టేసి మనము దాటి వెళ్ళిపోవాలి. Something cannot cross over with us. Something cannot cross over with us. అయితే కొన్ని మనతోటి దాటి వెళ్ళడానికి ఒప్పుకోవు. Right. The first one is మొట్టమొదటిది sin. పాపం. What is sin? పాపం అంటే ఏంటి? Huh? Sin and missing the mark theologically. సిన్ అని అంటే ఆ మార్క్ మిస్ అవ్వడమే వేదాంత ప్రకారంగా పాపం అన్నమాట. Okay, మీరేదో చెప్పారా? మీరే చెప్పండి. Correct. The Okay, commandment is so that is sin. అదే పాపం. You know, with the sin you cannot cross over. పాపముతో నీవు దాటి వెళ్ళలేవు. Hallelujah. హల్లెలూయా. You know, all of your sins should be kept now in 2025. Then only you can get into 2026. అయితే మీ ప్రతి పాపము కూడా 2025లో విడిచిపెట్టబడాలి. అప్పుడు మాత్రమే నీవు 2026లోనికి 2005ని దాటుకొని నువ్వు వెళ్తావు. You know, in Hebrews 12 chapter verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఏది ఏంటి? ప్రతి భారమును సులువుగా ఏంటి సులువుగా చిక్కులు పెట్టు. పాపమును విడిచిపెట్టి శ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మనం ఎవరు? రన్నర్స్. మనం ఎవరు? పరుగులెత్తేవారు. we are travelers. మనము ప్రయాణికులమి. You know, if you wanted to travel, మనం ప్రయాణం చేయాలంటే usually when the people say, even if you are traveling on air or train, they say that less luggage and wonderful travel. అయితే చూడండి, విమానంలో ప్రయాణం చేసిన ట్రైన్లో ప్రయాణం చేసిన చాలా మంది చెప్పేది ఏంటంటే మీరు తక్కువ లగేజ్ తోటే మీరు ప్రయాణం చేయాలంటారు. If you wanted to travel easily, you have to have less luggage. మీరు సులువుగా ప్రయాణం చేయాలంటే మీకు అక్కడ లగేజ్ ఏమై ఉండాలి? తక్కువై ఉండాలి. So all our luggage should be kept, then only we can travel easily. మన దగ్గర ఉంటున్న లగేజ్ అంతా కూడా విడిచిపెడితేనే గానీ మనం సులువుగా మనం ప్రయాణం చేయలేము. You know, we carry so much of luggage along with us. చాలా సార్లు మనం మన లగేజ్ ని ఎక్కువ మోతాదు చేసుకుంటూ ప్రయాణం చేస్తాం. Hallelujah. 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 You know, so many last year's luggage. ఇలాంటి సంవత్సరాలు అనేకమైనవి గత సంవత్సరాలుగా ఉండిపోతూ ఉన్నాయి. Maybe some of you entered into 2025 with 24 luggage. అయితే 2024 సంవత్సరం ఎలా ఉందో అలాగే 2025 సంవత్సరం కూడా అది మోసుకుంటూ వచ్చారేమో. అందుకే మన ప్రయాణం అంత సులువు అవలేదు. అందుకే ప్రయాణం సులువు అవ్వలేదు. Praise the Lord. Hallelujah. 2025 was not very easy because you carried 24 burden along with you. ఇది 2025వ సంవత్సరం సులువుగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే 2024లో ఉంటున్న ఆ యొక్క భారమును మోసుకుంటూ 2025లో నువ్వు అడుగు పెట్టి. In order to cross over, you need to remove, or you need to leave something and then travel. మనము ప్రయాణము చేయాలంటే 2026లోనికి మనము దాటి వెళ్ళాలంటే 2025ని దాటుకొని 2026కి వెళ్ళాలంటే మనము విడిచిపెట్టాల్సినది విడిచిపెట్టాలి. The first one is sin. మొట్టమొదటి నేను చెప్పి ఉన్నాను కదా పాపము. Second one is fear. రెండవది భయము. అది చాలా ఉంది. చాలా ఉంది అది. అయ్యో ఎలాగ జరుగుతుందో, ఈ 2026 ఎలాగ అవుతుందో మనకు ఏదైనా తెలుసా? 2026 ఎలాగా మనకు తెలియదు.
Praise the Lord. Hallelujah. You know, we are afraid of how it is going to be 2026. మనం చాలా సార్లు భయపడుతుంటాం 2026 ఎలా ఉంటుందో అని. You know, what was the message of Christmas? క్రిస్మస్ యొక్క సందేశం ఏంటో తెలుసా మీకు? You know, the first information the angel of the Lord gave it to Mary. Andy? Right. The message of Christmas also, do not be afraid. క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే భయపడకుడి అని. You know, now when you enter into the new year, don't be afraid. నూతనమైన సంవత్సరంలో మీరు అడుగు పెడుతుంటున్నారు. అదే విధముగా దేవుడు ఏమంటున్నాడంటే భయపడకుండా Leave your fear in 2025. 2025లోనే మీ భయాన్ని విడిచిపెట్టండి. Praise the Lord. హల్లెలూయా. Sanctify yourself before you enter. మీరు వెళ్ళే ముందుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. Hallelujah. That's what Hallelujah. Joshua said to the people. అందుకే యెహోషువ చెప్తున్నాడు, మీరు అక్కడికి అక్కడికి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. Sanctify yourself. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. Hallelujah. హల్లెలూయా. Crossing over means leaving something and then cross over. దాటిపోవడం అని అంటే కొంత విడిచిపెట్టేసి మనము దాటి వెళ్ళాలి. And first one sin, second one is fear, third one is unforgiveness. మొదటిది పాపము, రెండవది భయము, మూడవది ఏంటంటే క్షమించలేని గుణము. అబ్బా, అది ఇచ్చే కొద్ది కష్టమే. అది మాత్రం చాలా కష్టమే అండి, రైట్ కదా? You know, I can forgive but I cannot forget. నేను క్షమించగలనేమో కానీ నేను మర్చిపోలేను. You know, కొంతమంది అలాగే, అవును కదా, నేను అన్ని మర్చిపోతాం బట్ దెన్ నాకు ఏంటి మర్చిపోవటం. మర్చిపోకపోతే ఎలాగా క్షమిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది మాత్రం నేను చేయను, మర్చిపోదు. ఆయన చేసినది, ఆమె చేసినది మర్చిపోను. ఫర్గివ్ చేశాం బట్ దెన్ మర్చిపో. ప్రైజ్ ద లార్డ్. వితౌట్ ఫర్గెట్టింగ్ యూ కెనాట్ ఫర్గివ్. మర్చిపోకుండా మీరు క్షమించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. You know, unforgiveness you need to keep it and then go into 2026. క్షమించుకోకుండా 2026వ సంవత్సరంలోనికి మనం ప్రయాణము చేయకూడదు. If you want to have a wonderful 2026, అద్భుతమైన 2026వ సంవత్సరం మీకు కావాలంటే leave sin here, పాపమును విడిచిపెట్టండి ఇక్కడే, leave fear here, భయాన్ని ఇక్కడే విడిచిపెట్టండి, and leave unforgiveness here, ఆ క్షమించలేని గుణాన్ని ఇక్కడే విడిచిపెట్టండి. and then the fourth one is నాలుగవది doubt. ఆ ప్రశ్న, doubt, సందేహం. ఎలాగో సందేహం, right? The doubt, సందేహం, what is going to happen, ఏం జరుగుతుందో ఏంటో, right? So whether it will happen or not, అది జరుగుతుందో జరగదో, right? నాకు జాబ్ దొరుకుతుందా లేదా, జాబ్ దొరుకుతుందా లేదా, రైట్? నాకు ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ, రైట్? ఆ డౌట్ అన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? 2020 ఇక్కడే పెట్టాలా? 12 దాటితే డౌట్ కాకుండా మనం వెళ్ళాలా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నాకు దొరికింది, ప్రైజ్ ద లార్డ్. ఆ పట్టుదలతో వెళ్ళాలా? Praise the Lord. Hallelujah. Apo, so we need to know it. You know, we need to sanctify ourselves from sin, fear, unforgiveness and doubt. అయితే మనము దాటి వెళ్ళిపోవాలని అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏ విధంగా అంటే మనలో పాపము లేకుండా, మనలో భయము లేకుండా, మనలో ఇంకొకటి ఏంటంటే ఇతరులని క్షమించలేని గుణం ఉంది కదా, దాన్ని విడిచిపెట్టి, నాలుగవది సందేహపడకుండా. Lay down old burdens before stepping into the new season. అయితే నూతనమైన మహిమలోనికి, నూతనమైన దానిలోనికి ప్రవేశించే ముందు మనం వీటిలన్నిటిని విడిచిపెడదాం. Hallelujah. Hallelujah. That's the reason the Hebrews writer says, you know, leave everything. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక అంటున్నాడు కదా, అన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. అది ఏమేముంది? చాలా లిస్ట్ ఉంది అక్కడ, చాలా లిస్ట్ ఉందండి అక్కడ. 12th chapter 12 verse 1. ఆ 12వ అధ్యాయము 1వ వచనము, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. సులువుగా వచ్చిన పాపం, పాపం
అంటే మనం ఏం పెద్దగా ఏం పే చేయటం అవసరం లేదు, ఇలాగే వస్తుంది. రైట్, బాగా ఎలాగే వస్తుంది, చిటుకులో వచ్చింది. రైట్, ఎలాగా చిటుకులో వస్తుంది. ఇలాగే అక్కడే ఉంది బాబు. దట్స్ రీజన్ గాడ్ వాస్ టాకింగ్ టు కయీన్. కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం ఈస్ ఆన్ యువర్ డోర్ స్టెప్. ఇదిగో పాపము నీ పైన వాంఛ కలిగి ఉంది, గుమ్మము నీ వాకిట పాపము పొంచి ఉన్నది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పాపం ఈస్ జస్ట్ ఆన్ ద డోర్ స్టెప్. యు స్టెప్ ఇంటు పాపం, పాపం ఈస్ దేర్. అయితే వాకిటే పాపం పొంచి ఉన్నది, నువ్వు ఆ వాకిట కాలు పెడితే పాపం అక్కడే ఉంటది. అందుకే ఇట్ సేస్ సులువుగా, అందుకే అంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వి నీడ్ టు లీవ్ దట్. మనం దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వి ఆర్ గెటింగ్ ఇంటు ద న్యూ ఇయర్. మనం నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. సో ఐ వాంటెడ్ టు టాక్ వన్ మోర్ థింగ్ అండ్ దెన్ వి విల్ ఎంటర్ ఇంటు ద న్యూ ఇయర్. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్తాను, దాని తదుపరి మనం నూతనమైన సంవత్సరంలోకి అడుగు సో పెట్టాలి. క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ మూమెంట్. దాటిపోవడం అనేది సూపర్ న్యాచురల్ మాట. రైట్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, సూపర్ సూపర్ న్యాచురల్ అని. రైట్, ఏది సూపర్ న్యాచురల్. వి సింగ్ దట్ సాంగ్, రైట్. ఏ సాంగ్ అది? మీకు చాలా పాత సాంగ్స్ ఏం తెలియదు, కొత్త సాంగ్స్ అన్ని. ఏది? రైట్, సో రైట్, సూపర్ న్యాచురల్ అని. రైట్, సో వి సింగ్ దట్. సో వాట్ ఈస్ సూపర్ న్యాచురల్? అయితే సూపర్ న్యాచురల్ అంటే అర్థం ఏంటి? నాట్ న్యాచురల్, దట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్. అది మామూలు సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ప్రైజ్ ది లార్డ్. అద్వితీయ ఘటనతో కూడుకునేది. క్రాసింగ్ ఓవర్ ఈ సూపర్ న్యాచురల్ మూమెంట్. అంటే అది దాటిపోవడం అనేది అద్భుతకరమైన కార్యము. జోషువా 3:16, యెహోషువ 3:16 it says, చెప్తుంది. verse 15 onwards. 15 నుంచి చదవండి. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. Right, praise the Lord. Hallelujah. The water was cut off as soon as the priest stepped into the water. యాజకుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో నీరు అక్కడే నిలిచిపోయింది. God works at the point of our obedience. మన విధేయత దగ్గర దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. The impossible become possible. అసాధారణమైనది సాధ్యపరిచే దేవుడు. And what you could not change last year, God can change this year, the coming year. గత సంవత్సరం నువ్వు మార్చలేకపోయినది ఈ సంవత్సరం దేవుడు దాన్ని మార్చడానికి So God is ఇష్టపడుతున్నాడు. going to do something supernatural if you step your new year in obedience to God. విధేయతతో నీ నూతనమైన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెడితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. Zechariah chapter 4 verse 6 says, జకర్యా గ్రంథము 4:6 చెప్తుంది, not by power, బలము చేత కాదు, not by might, శక్తి చేత కాదు, but my spirit, says the Lord. నా ఆత్మ చేత నేను ఇది చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Not by power, నా యొక్క బలము చేత కాదు, not by might, నా యొక్క ఆ శక్తి చేత కాదు, but by spirit, నా says the Lord. ఆత్మ ద్వారా నేను ఇది చేస్తును అనేది ఆత్మ చెప్తున్నాడు. Supernatural will happen by the power of the Holy Spirit. అద్భుతమైన కార్యాలు జరిగేవి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. Your 2026 will be a supernatural year if you step into that year in obedience and in faith. 2026వ సంవత్సరము విధేయతతో నీవు అడుగు పెట్టినడేలా ఆ 2026వ సంవత్సరము అద్భుతమైన కార్యముగా అద్భుతమైన సంవత్సరముగా పరిశుద్ధాత్మ దేవుడు చేయనయ్యున్నాడు. God work at your obedience. దేవుడు నీ విధేయత దగ్గర ఆయన పని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Abraham was an obedient person. అబ్రహాము చాలా విధేయత పరుడు. God set Abraham,
అబ్రహాముతో దేవుడు చెప్పాడు, you offer your son as a sacrifice. ఇదిగో నీ యొక్క కుమారుడిని నీవు నాకు అర్పించాలని చెప్పాడు. You know, he went by faith ఆయన విశ్వాసముతో వెళ్ళాడు. and he went to the place called Moriah. మోరియా పర్వతమునకు ఎక్కాడు. You know, Moriah దేశముకు వెళ్ళి మోరియా దేశం- అక్కడ ఒక పర్వతం మీదే. Praise the Lord. Hallelujah. Right. Moriah. So he just went to the land of Moriah. మోరియా ప్రాంతమునకు వెళ్ళాడు. And then he by faith he offered his son on the altar. విశ్వాసముతోటి దేవునికి అర్పించడానికి బలిపీఠము పైన తన కుమారుని You పడుకోబెట్టాడు. know, by faith he offered his son. విశ్వాసముతో తన కుమారుని అర్పించేశాడు. Then God provide a sacrificial animal when he obedient to the Lord. దేవుడికి ఎప్పుడైతే అబ్రహాము విధేయత చూపించాడో అక్కడికి అర్పణ చేయడం కొరకు ఏర్పాటు చేయబడిన జంతువుని తీసుకొని వచ్చాడు. The miracles happens when you obey God. దేవుని పైన మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో So జరుగుతాయి. crossing over will, you know, is a supernatural moment. దాటిపోయే అనుభూతి ఎలాంటిదంటే అద్భుతమైన దానితో కూడుకున్నది. And now we are going to just go into the 2026. మనం ఇప్పుడు 2026వ సంవత్సరంలోనికి అడుగు So పెట్టబోతున్నాం. shall we all stand together? మనం అందరం ఒకసారి లేచి నుంచుందాం. So let us be entering into the supernatural experiences of God in faith and in obedience. Shall we all cross over and let us get into 2026. మనమందరిమి విశ్వాసముతోటి విధేయతతోటి దేవుడు మన కొరకు చేయనున్న అద్భుతమైన క్షణము అద్భుతమైన కార్యాలలోనికి అనగా 2026వ నూతన సంవత్సరములోనికి మనందరము అడుగు పెడదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 2026లోనికి అడుగు పెట్టడానికి ముందుగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. అవును, 2026 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అయితే ముందుగా నీ పాపమును విడిచిపెట్టి దేవునికి విధేయత కలిగి ఆయన చెప్పింది చేస్తూ విశ్వాసముతో మనం ముందుకు అడుగు పెడితే ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడని పాపాన్ని విడిచిపెట్టి విధేయత కలిగి నమ్మకముతో విశ్వాసముతో మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే క్షమించగలిగిన వారిగా మనము చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని రాత్రి మనం విన్నా. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. గడిచిన 3 దినాల క్రితం దేవుడు కొంతమంది పేర్లు చెప్పి వారితో సాధ్యమైతే ఇంటికి వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పాడు. కానీ నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేక నేను ఫోన్లోనే మరి మెసేజ్లు పెట్టడం జరిగింది. అయితే దేవుడు ఆయన చెప్పింది నేను చేశాను. ఇప్పుడు నేను సంతోషంగా 2026లోనికి అడుగు పెట్టడానికి దేవుడు నాకు కృప చూపాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఆయన చెప్పింది మాత్రమే చేయాలనుకుంటున్నా. దయచేసి మనమందరము కూడా దేవుని మాట ప్రకారంగా క్షమించేవారుగా, విధేయత చూపించేవారుగా, విశ్వాసముతో పనిచేసేవారుగా మనముంటే దేవుడు అద్భుతము చేస్తాడు. లేవీలు యాజకులు అడుగు పెట్టగానే నీరంతా ఆగిపోయింది. అలాగే నీవు నేను మనందరము 2026 సంవత్సరంలో విశ్వాసంతో ఏం జరుగుతుందని అనుకోవద్దు, సందేహపడవద్దు, భయపడవద్దు. ఆయన సన్నిధి మనతో ఉందని నమ్మకముతో విశ్వాసముతో సులువుగా చిక్కులు పెట్టి పాపంను విడిచిపెట్టి మనం ముందుకు సాగుదాం. ఆ సర్వోన్నతుడైన దేవాది దేవుడు 2026 సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నందుకు మనకు 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా శీదరలు హల్లెలూయా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పరమాతండ్రి మీకే స్తోత్రం పరమాతండ్రి పరమపుత్ర మీకే స్తోత్రం పరమపుత్ర పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అత్యున్నత సింహాసన ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధిందును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధిందును నిన్నే హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త
స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆరేననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ఆకాశం వైపు అలాడిస్తూ, అలాగే రెండు చేతులతో అల్లాడిస్తూ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. సర్వోన్నతుడైన దేవాది దేవుడు 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికా బా 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 బా. యేసయ్యా నీకు వందనాలు, 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 యేసయ్యా నీకు వందనాలు. 2025 సంవత్సరము దాటి 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, 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 యేసయ్యా నీకు వందనాలు. 2026 సంవత్సరంలో ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, ఈరోజు విన్న మాటల ప్రకారముగా ఆయనకు విధేయత చూపిస్తే, ఆయన చిత్తంలో నువ్వు నడుచుకుంటే, ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో, ఎక్కడ నువ్వు నిందింపబడ్డావో, ఎక్కడ నీ జీవితంలో సమస్యలు వచ్చాయో, అక్కడ ఆయన తల ఎత్తి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం. ఓ రేఖా బాబా 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 బాబా, అద్భుతాలు చేయబోతున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నారు. ఓ రేఖా బాబా బాబా బాబా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
ఘనపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలచి ఏమైనా చేయగలవు కథ మొత్తం నాచగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం నాచగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సర్వాధికారి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే నా జీవమున్నది సర్వాధికారి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది దేవా, నీ ఆలోచనలెంతో ఎంతో గొప్పవి ఆ ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా, నీ ఆలోచనలెంతో ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువో ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఆమేన్ యేసయ్యా యేసయ్యా నీకే నీకే
సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము చెప్దాం అందరివి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము అహరోను కర్రను ప్రత్యక్ష గుడారములో ఒక దినము నిలిపిన చిగురింపచేసెను అహరోను కర్రను ప్రత్యక్ష గుడారములో ఒక దినము నిలిపి చిగురింపచేసెడు నా దేవాని ఆలయములో జీవమున్నది అది చచ్చిన వారిని సహితము బ్రతికించుచున్నది నా దేవాని ఆలయములో జీవమున్నది అది చచ్చిన వారిని సహితము బ్రతికించుచున్నది ఏమైనా చేయి కథ మొత్తం మార్చగలవు నీ నామముకే ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా అహరోను కర్రను ప్రత్యక్ష గుడారములో ఒక దినము నిలిపిన చిగురింపచేసెను అహరోను కర్రను ప్రత్యక్ష గుడారములో ఒక దినము గడిపిన చిగురింపచేసెను నా దేవాని ఆలయములో జీవమున్నది అది చచ్చిన వారిని సహితము బ్రతికించుచున్నది నా దేవాని ఆలయములో జీవమున్నది అది చచ్చిన వారిని సహితము బ్రతికించుచున్నది ఏమైనా చేయగలవు, అదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు అదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము 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 నీకే నీకే సాధ్యము
ఆరాధనకి యుక్కుడా, సమీపింపరాని తేజస్సు నుంచి వహించి మా పాప శాపలనుతమే చనిపోయి తిరిగి లేచిన గొప్ప తండ్రిని కొందనాలు. 2025 సంవత్సరము దాటి 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మేము యోగ్యులము కాదయ్యా, మేము అర్హులము కాదు. ఏ యోగ్యత మాకు లేదయ్యా, ఏ అర్హత మాకు లేదయ్యా. కేవలం 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 నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా, నీ కృపే. నీ కరుణ వాత్సల్యమును బట్టి, నీ కృపను బట్టి మాకు ఈవిగా ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో అద్భుతములు చేస్తానన్నవాడా, ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు చేస్తానన్నవాడా, నీ చిత్త ప్రకారం మేము నడుచుకుని నీ నామాన్ని మహిమపరచగలిగిన కృప నాకు మాకు అందరికీ దయచేయమని, వాక్యం అందించిన నీ దాసులను బలపరుచుకుని ఇంకను వాడుకోమని మా ప్రభు ప్రియమైన యేసు క్రీస్తు పుణ్యనామాన్ని బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.